మరొకసారి దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గత మనము ఒక 4 వారాలుగా మనం ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని మాట్లాడుకుంటున్నాం. అది ఎందరికీ జ్ఞాపకం ఉందో చెప్పగలరా? ఎందరికీ జ్ఞాపకం ఉంది? మరి ఈరోజు మనము చెప్పుకోబోతున్న అంశము ఏంటో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 2-3 రోజులు బట్టి నేను దాన్ని మరి వాల్పేపర్ పెడుతున్నాను, మరి గ్రూప్లో పెడుతున్నాను. ఏంటంటే గట్టిగా చెప్పండి ఒకసారి. కలిగే కష్టాలు, బాధలు. ఈవేళ మనం చెప్పుకోబోయే అంశము శాపగ్రస్తులు. దేవుణ్ణి విసర్జించిన వారికి కలిగే నష్టాల్లో మనం ఈరోజు చెప్పుకోబోయే భాగము 4వ భాగము శాపగ్రస్తులు. హల్లెలూయా. అది చాలా భయంకరమైన మాట, శాపగ్రస్తులు అన్నమాట. ప్రతి మనిషి అనుకుంటాడట, నేను చేసే ప్రతి పని నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటాడట. అది వాస్తవానికి నిజమే. ఒక సామెత కూడా పెద్దలు అంటూ ఉంటారు, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారట. కానీ పిల్లి పాలు తాగుతున్నప్పుడు చాలామంది చూస్తున్నారు సంగతి దానికి తెలియదు. అలాగే మనం చేస్తున్న అపవిత్ర కార్యాలు కానీ, అపవిత్ర పనులు కానీ, మాటలు కానీ, పనితీరు కానీ ఏదైనా సరే మనకు తెలియదు అనుకుంటాం. కానీ సమస్తము మనకు తెలుసు, ఇతరులకు తెలియదు అనుకుంటాము. సమస్తము దేవాది దేవుడైన ప్రభుకి ఖచ్చితంగా తెలుసు. ఆయన చూసి చూడనట్టుగా ఎందుకు మన పక్షాన ఉంటున్నాడంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, మన మీద అతి మిక్కిలి ప్రేమ కలిగిన వాడు కనుక. అతని మనము ఎలాగ చూస్తున్నామంటే భయభక్తులతో చూడట్లేదు. మనకి భయభక్తులు అన్నవి ఎప్పుడు వస్తాయంటే బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు వస్తాయి భయభక్తులు అన్నవి? మనకి మరణాకారమైన అపాయం వచ్చినప్పుడు, మనకు ఎన్నో బాధలు వచ్చినప్పుడు భయభక్తులు మనలో ఏర్పడుతూ ఉంటాయి. మిగతా సమయంలో మనకి భయము ప్లస్ భక్తి కూడా ఉండదు. కనుకనే ఈ యొక్క 53వ కీర్తనలో 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? మనం ఏం చేస్తున్నాడట? దేవుడు పరిశీలిస్తున్నాడు. చూడండి, మీరు వంట చేసుకొని మీరు చేసిన వంటను, ఆ కూరను మీరు ఏం చేస్తారు? పరిశీలిస్తారా? పరిశీలించరా? ఇది రుచిగా ఉంది లేదు అని టేస్ట్ చూస్తారా? చూడరా? మీరు ఒక చక్కని వస్త్రము ధరించుకొని మరి అద్దం ముందు నుంచొని మీ వస్త్రము మీ శరీర భాగానికి కరెక్ట్గా అమర్చబడిందా లేదా అని సరి చూసుకుంటారా? చూసుకోరా? చూడండి, మనం కొనుక్కున్న రెడీమేడ్ కొన్ని బట్టలు ఉంటుంటాయి. అవి వేసుకున్న తర్వాత జుబ్బాలా కనబడుతుంటాయి, మనకి లూజుగా ఉంటుంటాయి. మనం ఏం చేస్తామంటే ఇది మనకి సూట్ కాలేదు అని చెప్పేసి మనము తీసేసి దాన్ని టైట్ చేయించుకోవడమో లేదో మనకి సైజ్ తగ్గించుకోవడమో చేస్తూ ఉంటాం. మన అందుకని ఈరోజు షాపింగ్ మాల్లో డ్రెస్సింగ్ రూములు పెట్టారనమాట. డ్రెస్ చేసి చెక్ చేసుకోవాలి. మరి స్త్రీలు కూడా అలాగే ఉంటారు. జాకెట్లు కొద్దిగా లూజ్ అయితే ఎంత వయసులో ఉన్న అమ్మాయినా ముసలిదానే కనిపిస్తూ ఉంటారు. ఏమంటారు? మదర్ తెరీసా అమ్మ అంటారు అందరూ కదా. అలాగేంటంటే పిల్లరా, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే పనులు చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, నా నడవడి చూస్తున్నాడు, నా ఆలోచన చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనం మర్చిపోయి మనకి నచ్చినట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకే నేను యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చాను. పరిశీలించిన తర్వాతే. ఎప్పుడంటే ఇది చెప్పండి. మనకి 2 మార్గాలు ఉన్నాయి. గాజువాక నుంచి మల్కాపూర్ వెళ్ళని 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఉందా? చెప్పండి. గాజువాక నుంచి మల్కాపూర్ వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. 3 మార్గాలు కూడా మీకు చెప్తాను. ఇక్కడి నుంచి వెళ్తూ ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర గాజువాక డిపో దగ్గర నుంచి అలా కొండ మీద చెప్తే జనతా కాలనీ నుంచి అలాగెళ్ళి మా ఇంటి దగ్గర కిందకి దిగితే ప్రకాశ్ నగర్ నుంచి మల్కాపురం వస్తుంది ఒక తోవ.
రెండో తోవ డైరెక్ట్గా ఉంది, తారు రోడ్డుతో నీట్గా శుభ్రంగా ఉంది, అది ఒక తోవ. మూడో తోవ ఇలాగ వెళ్ళి ఆ గంగవరం పోర్టు నుంచి ఆ యారడ కొండ రోడ్డుకి, యారడ కొండ మీదకి వెళ్ళి, యారడ కొండ మీద నుంచి సిండియాకి వెళ్ళి, సిండియా నుంచి అలా తీసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి 3 తోవలు ఉన్నాయి. కానీ ప్రభు మాత్రం 2 తోవలు చూపిస్తున్నాం మనకి. ఏంటంటే 1 నరకము, 2 పరలోక రాజ్యం. ఏ తోవలు వెళ్ళడానికి మనం ఇష్టపడతాం? ఈరోజు మనం అంతా షార్ట్ కట్ చూసుకుంటున్నాం. అంటే ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని అనుకుంటాం. కానీ పరలోక రాజ్యానికి త్వరగా వెళ్ళడం కదా కోరుకోవడం, బాగా నడవడం కోరుకోవాలి, పరిశుద్ధ పరచుకోవడం కోరుకోవాలి, మనం మార్చబడడం కోరుకోవాలి. త్వరగా చేసే పనులు కొన్ని ఉంటాయి, త్వరగా చేయని పనులు కొన్ని ఉంటాయి. మన జీవితాన్ని సరి చేసుకుంటే చక్కని మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. నరులు చేసే క్రియలు బట్టే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుంది. ఒకరోజు నేను చాలా బాధకరమైన సమస్యలో బాధపడుతుంటే అవతల వ్యక్తులు నన్ను చూసి సంతోషపడుతున్నారు, చాలా ఆనందపడుతున్నారు. నాకు ఎలా ఉంటుంది? నేను బాధపడుతున్నప్పుడు నన్ను చూసి అవతల వారు పల్లెకలిచ్చినప్పుడు, నన్ను చూసి ఆనందపడుతున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుంది, ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే పుండు మీద కారం చెంది ఎలా ఉంటుందో అలా ఉండదు కదమ్మా. అప్పుడు ఆ బాధలో నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏంటి దేవుడా నాకు ఈ బాధ అని బాధపడుతూ ఉంటాను. కానీ దేవుడట, ఒరే నాయన, బాధ నీకు ఒక్కడికే కాదురా, బాధ ఆల్కి కలుగుతుంది, అది వాళ్ళకి తెలియదు, అది వారు గమనించుకో. కనుక వారికి బాధ వచ్చినప్పుడు నీకు నవ్వే అవకాశం వస్తుంది, కానీ నవ్వక వాళ్ళ బాధలో భాగం పంచుకో. పాలి భాగస్తులు కమ్ము అని మన ప్రభు చక్కని పాటల ద్వారా మనం నేర్పుకున్నాడు. మనము చేసే క్రియలు బట్టి ఈరోజు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నేనేమన్నానంటే, మా ప్రభుని నమ్ముకోండి, మా ప్రభులో జీవించండి, ప్రభు మమ్మల్ని ఆదరించమన్నాడు, ప్రేమించమన్నాడు అని చెప్తున్నాను. ఆ రోజు అలా మాట చెప్పలేదు, ఎందుకంటే మనం ప్రభులో ఉన్నాం కాబట్టి. ప్రభులో ఉన్న మనల్ని దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట. నువ్వేం చేస్తున్నావని, ఎలాగ బ్రతుకుతున్నావని, ఎలాగ జీవిస్తున్నావని, ఎక్కడికి వెళ్తున్నావని అన్నీ కూడా దేవుడికి తెలుసు. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. రహస్యం ఎంత దాద్దామన్నా దాగదు. పెద్దలు అంటారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదట. పెళ్ళి ఆగుతుందా? లోపల దాసేయగలరా? రెండో రోజున్న భార్యను తీసుకెళ్తా నీకు పెళ్ళి అయిపోయిందని అడుగుతారు. రెండోది కక్కు, దాన్ని ఆపగలరా? చెప్పండి. అబ్బా, నోట్లో పెట్టుకుని మళ్ళీ మింగేయగలరా? మనం తిన్నదే కదమ్మా, వేరే వాళ్ళు తినదు కాదు కదా. వేరే వాళ్ళ నోట్లోంచి మన నోట్లో పోసుకుంటే బాధ, కానీ మన నోట్లో మనం తినది బాధ ఏంటి? ఆపలేము. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆపలేము. 100 మంది ఉన్న బస్సులో చూడండి, ఆ బస్సు పడకపోతే డోర్ తీసి అని డోకేత అవతల నుంచి అమ్మా. ఇంకా బొల్లోతున్నాయో తెలియదు, మనసులో అవుతున్నారో తెలియదు, ఆ మీద పడుతుందో తెలియదు. కొందరు కైనీలు వేసేసుకొని ఉమ్ములు చేస్తుంటారు తోటిని అని. అయ్యో, ఇంత చండాలమైన పనులు చేస్తామో తెలియదు. చూసారా, నరులకు తెలియదట, కానీ దేవునికి సమస్తము తెలుసు. దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు ఆలోచిస్తున్నాడు, దేవుడు మన కొరకు ప్రత్యేకంగా కనిపెడుతున్నాడట. ఏం చేస్తున్నాడట? ఇజ్రాయేలు కాయవాడు, పురుగడు, నిద్రపోడు. మనం దొంగ కోసం ఎలా కనిపెడతామో మన కోసం మన ప్రభు కూడా అలాగే కనిపెడుతున్నాం. పిల్లల గమనించుకోండి, మనము 3 భాగాల్లో మనము చక్కని వాక్య సందేశాన్ని ఈ సన్నిధిలో మాట్లాడుకున్నాం దేవుడి ప్రేరేపణ ద్వారా. ఈరోజు 4వ భాగంలోకి వెళ్తున్నాం. అదే శాపగ్రస్తులు అవుతారట. ఎవరో శాపగ్రస్తులు? దేవుని విసర్జించిన వారు. దేవుని విసర్జించేవారు శాపగ్రస్తులు ఎలాగవుతారు? ఆల్రెడీ మనం అందరం శాపగ్రస్తులమే, కానీ మనకు తెలియట్లేదు. తెలుసా అండి? మనం అందరం శాపగ్రస్తులే, కానీ మనకి తెలియట్లేదు. ఆ శాపగ్రస్తులు అన్న వివరణ గురించి ఈరోజు కొద్దిపాటి సమయాన్ని దేవుళ్ళు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని చెప్పే ముందు నేను చిన్న ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నించున్న స్థానము మీదయ్యింది, వింటున్న బిడ్డలు మీ వారై ఉన్నారు ప్రభువా. మాట్లాడేవారు కూడా మీరై ఉండాలి నాయన తండ్రి. అయ్యా, నేను మాట్లాడితే నన్ను చూసి మాట్లాడుతారు అనుకుంటారు, నేను మాట్లాడితే కావాలనే అంటున్నారు అనుకుంటారు, కానీ ప్రభువా ఇక్కడ మాట్లాడుతున్నది మీరు అని గ్రహించలేదు. కనుక నాయన తండ్రి,
పాపపు స్త్రీని మాట ద్వారా మీరు మార్చినట్టుగా తన హృదయాన్ని చక్కని మార్గం నడిపించినట్టుగా ఈ దినం మీరు మాట్లాడుతున్న మాటలు ప్రభువా తండ్రి, ఇదిగో నేను అడుగుతున్నాను, నాతో మాట్లాడాలి. మీరు మాట్లాడే మాటలు నాతో మాట్లాడాలి ప్రభువా. నా రహస్య పాపములు ఏమైనా, నేను చెడు మాటలు మాట్లాడి ఉన్నా, చెడు ప్రవర్తన ప్రవర్తించి ఉన్నా, ఈ సమయం ముందు వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. నన్ను గద్దించండి ప్రభువా, నన్ను గద్దించండి. నా జీవితాన్ని మార్చుకునే మాటలు మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదువుకుందామా? యోహాను సువార్త, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. హల్లెలూయా. ప్రియరా, మనం చక్కని ఒక మామిడి చెట్టు వేసుకున్నాం. మొక్కగా దానికి కావలసిన జీవాహారములు సమస్తమునిచ్చి దాన్ని పెంచుతున్నాం. కొన్ని దినముల తర్వాత చాలా పెద్దదైపోయింది, ఒక వృక్షములాగా అయిపోయింది. అయిపోయిన మొక్క నుంచి అనేకమైన కొమ్మలు వెలువడ్డాయి. ఆ కొమ్మల నుంచి చక్కని ఫలాలు పండుతున్నాయి. మామిడి కొమ్మ ఏమనుకోవాలంటే, కొమ్మ ఉండబట్టి కాయ ఉంది, కాయకి కొమ్మకి మొదలు ఉంది అని గ్రహించారు. నేను చాలా బాగా పండేస్తున్నాను కదా అని చెప్పేసి కొమ్మ అనుకొని నేను కూడా సపరేట్ అయిపోయి పండేస్తాను అనుకోండి, అది పండుతుందా? గొప్ప గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫానికి ఒక కొమ్మ ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన కొమ్మ ఫలిస్తుందా? అంటే చెట్టు నుంచి ఎప్పుడైతే వేరైపోయిందో అది ఫలించదు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనము దేవుడు వాక్యం నుంచి ఎప్పుడు వేరు కాకూడదు. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి కానీ, దేవుని వాక్యం నుంచి కానీ ఎప్పుడు వేరు కాకూడదు. మనం చాలా సందర్భంలో దేవుని వాక్యం నుంచి వేరైపోతున్నాం, కనుకనే మనము ఫలించలేకపోతున్నాం. మామిడి చెట్టుతో కొమ్మ జతపరిచి ఉన్నప్పుడు అద్భుతమైన ఫలాలు ఇస్తుంది. ఎంత బాగా పండిందని కొమ్మ అని చెప్తున్నాడు. అది ఎప్పుడైతే ఇరిగిపోయిందో ఆ కొమ్మ ఫలించదు, దానికి సారం ఉండదు, దానికి కావలసిన ఆహారం అందదు. ఇప్పుడు బాధపడుతుందట, అయ్యో నేను విరిగిపోయేనే, దానిలో ఉంటే ఎంతో బాగా ఉంది కదా అనుకుంటుందట. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఒక మొదల అయి ఉన్నాడు. 3 బారిన మన జీవితాలను సిగిరింపు చేయాలనుకున్న దేవుడు మాట విని దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. మనం ఎలాగ దేవునికి వేరుగా ఉంటున్నామండి? మేము ఆదివారం చర్చికి వస్తున్నాం కదా. మేము ఎలాగ దేవునికి వేరుగా ఉంటున్నామండి? శుక్రవారం ఉపవాసం చేస్తున్నాం కదా. మేము ఎలాగ దేవునికి వేరుగా ఉంటున్నామండి? అనేకమైన గృహకూటంలో మేము అందరం పాలుపందులు పొందుకుంటున్నాం కదా. మేము ఎలాగ దేవునికి వేరుగా ఉన్నామండి? ప్రతి ఎక్కడ స్వార్థ సభలైనా మేము వెళ్తున్నాం కదా అనుకుంటున్నామా లేదా? చాలా మందికి ఈ రహస్యం తెలియదండి. మనం భక్తిలో ఉన్నాం అనుకుంటున్నాము, కానీ భక్తిలోంచి పడిపోతున్నామన్న సంగతి మనకు తెలియట్లేదు. ఏ విషయంలో మనం పడిపోతున్నామంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను. ఈ శాపగ్రస్తులు అన్న మాట చెప్పడానికి అందులో మెయిన్ కారణం, మూల కారణం నేనే. ఎందుకంటే ఆ వాక్యం నాతో మాట్లాడింది. నా దగ్గర ఒక సహోదరి ఫ్యాన్ కొనమని ధనం ఇచ్చింది. 2000 రూపాయలు ఇచ్చింది. జనవరి 1 తర్వాత ఫిబ్రవరి ఇచ్చినప్పుడు. ఇది ఎన్నో నెల? 7వ నెల. 5 నెలలు బట్టి ఆ ధనం నేను వాడుకున్నాను. కంటే దేవుడు ఫ్యాన్ కొన్నాను. ఆ ఫ్యాన్ కొనే డబ్బులతో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను తెలుసా? ఆ 2000 కోసం. నా భార్యకి 4000, 3000 ఖర్చు అయ్యి, నేను డ్యూటీ మానేసి నాకు 5000 ఖర్చు అయ్యి. శాపగ్రస్తులు కదండి, కదంటారా? మనకి ఏమనిపించిందా? నాకేమైందా? నాకు ఎందుకు ఇలాగ జరుగుతుంది? కారణం ఏంటి? ఎత్తుక్కుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమిటి తెలుసా?
నీవు దేవుని ధనాన్ని కొద్దిగా దాచిపెట్టి ఉంచుకున్నావు, దాన్ని ఇవ్వలేదు. కొనవలసిన వస్తువు కొనుక్కుంటా ఆమె దేవుని మహిమపరచాలని కొంది దేవుని సన్నిధిలో ఆ యొక్క ఫ్యాన్ పెట్టి అందరికి చక్కని గాలి అందించబడుతుంది. బ్రదర్ నెహెమ్యా, నువ్వు ఆ ధనమును నీ యొక్క సొంత ఖర్చులు వినియోగించుకొని ఎంతవరకు కూడా నువ్వు ఫ్యాన్ కొనలేదు. చూసావా? ఆ వెనకతలో జరుగుతున్న నష్టం అసలు ఆలోచించేవా అంటాడు ప్రభు నాకు. నువ్వు 2000 ఖర్చు పెట్టుకున్నావు దేవునికి ఇవ్వకుండా, కానీ నువ్వు ఖర్చు పెడుతున్న ధనం ఎంత ఒక్కసారి లెక్కేసుకుంటున్నావా? నువ్వు ఎన్ని రోజులు మంచం మీద పడుకున్నావో లెక్కేసుకున్నావా? ఎన్ని దినములు డ్యూటీ మానేస్తావో లెక్కేసుకున్నావా? నేను ఎప్పుడైతే దీన్ని గ్రహించానో ఈ నెల డ్యూటీ మానుకుంటూ పనిచేస్తున్నాను నేను. హల్లెలూయా. నేను గ్రహించలేదు. నెలకి 6, 7, 8 ఆబ్సెంట్లు అయిపోతున్నాయి. ఏంటి ప్రభు అనుకుంటున్నాను, కానీ నేను గ్రహించలేకపోతున్నాను. సరే నాన్న, ఒక్కసారి ఆలోచించుకో. వాక్యం నాతో మాట్లాడుతుంది. ఇదంతా దేవుని విసర్జించిన వారికి కలిగే నష్టాలు. బ్రదర్ ధర్మా గారు అక్కడ కూర్చుంటే చాలా మంచిది. మీరు చాలా సంతోషిస్తారు. హల్లెలూయా. పిల్లరా, దేవుని విషయంలో ఏ విషయంలో కూడా మనం వేరుగా ఉండి సాధించలేం. కనుక దేవుని విసర్జించే వారికి కలిగే నష్టాలు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకు శాపగ్రస్తులు అవుతారు? ఎవరు శాపగ్రస్తులు అవుతారని మాటలు మాట్లాడుకుందాం. మొదటిగా, దేవుని మాట వినని ఎడల శాపగ్రస్తులు అవుతారు. ఏంటట? ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఆల్రెడీ చెప్తాం అనుకున్నాను, కానీ ఇది 4 అంశాలు ఉంటుంది ఇందులోనే. కానీ ఇప్పుడు నేను చెప్పాను త్వరగా షార్ట్ కట్లో. దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆ రోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. దేవుని మాట వినని ఎడల శాపగ్రస్తులు అవుతారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15 నుంచి 45వ వచనం వరకు. 1, 2, దేవునికి ఇచ్చే అర్పణలో పరిపూర్ణత లేకపోతే శాపగ్రస్తులు అవుతారట. దేవునికి ఇచ్చే అర్పణలో పరిపూర్ణ లేకపోతే శాపగ్రస్తులు అవుతారట. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 15వ వచనం. హగ్గయి పత్రిక నుంచి 1వ అధ్యాయం 5 నుంచి 11వ వచనాలు. అపోస్తుల కార్యాల నుంచి 5వ అధ్యాయం నుంచి 1 నుంచి 11వ వచనాలు. మూడోదిగా, సనుగుట వల్ల శాపగ్రస్తులు అవుతారట. దేనివల్ల? అబ్బా, ఈమె ఇచ్చేస్తుందని ఎవరైనా ఇది గొప్ప కోసమేమో అంటారట. తెలియకుండా మాట్లాడుకుంటారట, గుసగుసలాడుకుంటారట, ఎవరికి తెలియదు కదా అనుకుంటారట. కానీ ప్రభు ఆకాశం నుండి నరులను పరిశీలించి పరిశోధిస్తున్నారట. కనుక ఎవరి గురించైనా ఎవరైనా సరుగుకుంటే ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు. 4వదిగా, మనకి చాలా ఇష్టమైన మాట తెలుసా? అబద్ధాలు ఆడటం. చాలా మందికి ఇష్టమైన మాట ఏంటి తెలుసా? అబద్ధాలు ఆడటం. అబద్ధాన్ని మనం ప్రేమిస్తాం. ఏంటి తెలుసా? ఏదో సాకులు చెప్పుకుంటూ, అబద్ధాలు చెప్పుతూ, దేవునికి దూరం అవుతూ, ప్రార్థనలు చేయక ఆహారము మునిగినట్లుగా నా ప్రజలు నన్ను మునిగుతున్నారు. వాక్యం మాట్లాడుతున్నాం అంటారు. ఏదో సాకులు, ఏదంటే ఎప్పుడు ఏదో సాకులు చెప్పడమే. ఒక దైవజనుడట పాపం అలసిపోయి సొలసిపోయి ఆదివారం వరకు అన్ని గృహాలు దర్శించి సువార్త సభలు చేసుకొని సువార్తలు చేసుకుని అలసిపోయి, ఈ ఆదివారం నా బిడ్డలందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే, అందరూ వస్తే వాళ్ళతో సంతోషంగా ఉంటాను, ఎందుకంటే దేవుడు వాళ్ళని చూసి సంతోషపడతాడు, నేను కూడా వాళ్ళని చూసి సంతోషపడతాను. దైవజనుడు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారి చర్చికి వచ్చేసాడు. చర్చికి వచ్చేస్తే చర్చిలో 4 తప్ప ఎవరు కనపడతారు. సరే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నట్టు. అమ్మా సూరమ్మ, ఏం చేస్తున్నావు తల్లి అంటే, పాస్టర్ గారు ఒక్క మాట చెప్తాను అన్నాడు. ఏంటంటే, సుఖమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ ప్రార్థనకి రారేటమ్మా, నిజముగా చెప్పండి, ప్రార్థనకి రారేటమ్మా. అందరూ సుఖమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ ప్రార్థనకి రారేటమ్మా, నిజముగా ప్రార్థనకి రారేటమ్మా. బాబు అయ్యారు, వాడిని చుట్టాలు చేయండి. ఇంకా అవ్వలేదు పాస్టర్ గారు, మా పనులు ఇంకా అవ్వలేదు పాస్టర్ గారు, ఈ రోజుకి రాలేమయ్యో పాస్టర్ గారు, రేపైనా వచ్చేస్తామయ్యో. దేవుని పని. హల్లెలూయా. పాస్టర్ గారు, ఈరోజు చుట్టాలు వచ్చారండి, నా పనులు అవ్వాలండి, రేపు వస్తానండి. నేను మరీ వారం రోజుల నుంచి అందరినీ చూడాలి, ఈరోజు ఖచ్చితంగా ఆశపడుతున్నాను. ఖాళీ లేదు.
నేను ఒక్కరోజే కొద్దిగా బేగా వచ్చాను. పాపం ఆ ప్రజలు దర్శించడానికి నిజంగా 15 రోజులు కూడా నేను బాధపడుతున్నాను అన్నమాట. అప్పుడు అందరికీ చెప్తున్నాను, అవులో ఫోన్ చేసి వెళ్ళండి అమ్మ, దర్శించండి, ప్రార్థన చేసి రండి అని చెప్తున్నాను అందరికీ. నేను నా దగ్గర సమయం లేదు, నేను వస్తున్న 10-11 అయిపోతుంది, పడుకుంటాడేమో తెలియదు, ఆ టైంలో ఏంటి వెళ్తాం పడుకుని లేపడం చెప్పేసి నేను బేగా వచ్చేసి త్వరగా శ్రీకుమార్ గారిని దర్శించి అక్కడి నుంచి ఎందుకంటే అక్కడికి వెళ్ళి బిడ్డతో కొంచెం మాట్లాడి ప్రార్థన చేసి దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తుంటాడు మన కోసం. ఈ వారం అంతా ఎన్నో పనులు పట్టుకొని మీరు ఉన్నారు. మీ కుటుంబ సమస్యలు, మీ ఆర్థిక సమస్యలు, మీ ఇబ్బందులు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరి దగ్గరికి మీరు వెళ్ళి అన్ని పనులు చేసుకున్నారు వారం అంతా. ఈ రోజు ఆ సన్నిధిలో మీరు ఉంటారు అని ఆశపడతారు. అందుకే నేను విశ్రాంతిని విడిచిపెట్టుకోవాలంట. ఒక గ్రంథకర్త భక్తులు అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవా మందిరములో నివాసము చేస్తామన్నాడట. హల్లెలూయా. పిల్లరా, మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట వినని ఎడల శాపగ్రస్తులు అవుతారు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 45వ వచనం వరకు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి. కంగారు పడకండి, ఒకళ్ళు చదివితే ఒకళ్ళు చదవండి, ఇంకొకరు పోటీ పడకండి, ఎవరికి గిఫ్టులు రావు, బహుమతులు రావు. మీకు చదవండి చదవండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎవరికి అన్నారండి అక్కడ? మీకా నీకా? బాగా ఎవరికి? నీకు అంటే మన కుటుంబంలో అంటే మనందరికీ. దేవుడు ఆజ్ఞ చేసిన కట్టడలు కానీ ఆయన ఆచరించిన నిబంధనలు కానీ అనుసరించి మనం నడవకపోతే ఆ ముందు 14 ఆశీర్వాదాలు చెప్పాడు దేవుడు. దేవుని మాట విన్న వారికి, దేవుని మాట వింటారు అని మనం పొంగిపోతాం. అవి చూసి ఎవరికి నేను అడుగు పెట్టు చోటల్లా నువ్వు ఆశీర్వదించబడదని మనం పొంగిపోతుంటాం. నీ పిండి పిసుకు తొట్టియు, నీ కంపలో పిండియు ఆశీర్వదించి మనం పొంగిపోతుంటాం. నీ పొలంలో విత్తనములు ఫలించేస్తే మనం పొంగిపోతుంటాం. కానీ దేవుని మాట వినమని మర్చిపోతుంటాం మనం. మనకి ఎలాగంటే సూత్తో పొడుతున్నాడు యేసు ప్రభు, గొన్నపాముతో బయటికి లాగేస్తున్నాడు మన పాపాలని. హల్లెలూయా. ప్రభువా చూడండి, చక్కని అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట ముందు చెప్పి తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకి సంభవించును. ఆ శాపములను చదువుకున్నాం. చదవండి. పట్టణములో నీవు పట్టణంలో మనకి ఎవ్వడు విలువడట, మళ్ళీ ఎవ్వరు గౌరవం ఇవ్వరట, మనతో ఎవ్వరూ మాట్లాడరట. ఈ పట్టణంలో నేను బ్రతుకుతున్నాను కదా, ఈ మహాపట్టణంలో నేను అది ఇది అన్ని సంపాదించుకొని ఒక భాగ్యాలతోనే బ్రతికేస్తాను అనుకుంటాడు. కానీ దీవించబడమాట. చదవండి. పొలములో నీవు శపించబడదు. మీ ఇంటిలో గులాబీ మొక్క వేసుకున్నారు. ఆ గులాబీ మొక్క వేరే వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గులాబీ మొక్కే ఉంది. ఆ గులాబీ మొక్కకి నిండుగా పూలు పూస్తున్నాయి, నీ వేసుకున్న మొక్కకి పూలు పూయింది. అయ్యో దిక్కుమాల మొక్కలు 2 ఒకసారే కొన్నారు కదా, ఆయమ్మ కొన్నది, నేను కొన్నాను. నా ఇంటిలో మొక్కకి ఏంటి పువ్వులు రావట్లేదు, దాని మొక్కకి ఏంటి పువ్వులు వచ్చాయి అంటబడుతున్నాను. దేవుని వాక్యం చెప్తుందంటే, నీ పొలములో నీవు శపించబడతావు. చదవండి. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు చెప్పింపబడును. 2 రోజులకే బ్యాగ్ ఖాళీ అయిపోతుంది. నిన్నే కదా 2 కేజీలు బియ్యం తెచ్చారంటే ముక్కేసామండి, తినేసాం. మళ్ళీ ఆకలేసేస్తుంది. ఏం చేస్తాం? పిల్లలు తింటున్నారు, తిని పిల్లలు పెట్టాలి, మనం తప్పదు. పిల్లలు పెట్టాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, బలం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఎదుగుతారు, కష్టపడి పని చేసుకుంటారు, 4 డబ్బులు సంపాదిస్తారు, భార్య పిల్లలు పోషించుకుంటారు, లోకంలో అన్ని చక్కగా చూస్తారు. అయిపోవేటండి 2 కేజీలు బియ్యం అన్న వస్తే మీరు ఏదో 100 కేజీలు బ్యాగ్ వేసిన మాట్లాడుతున్నారు కదా. బాగా మనం ఎంత పిండి వేసినా ఖాళీ అయిపోతున్నాం. చదవండి. మనం అంటామంటప్పుడు అదే నిన్నగా తెచ్చా నేను, అప్పుడే అయిపోయింది అంటామంట.
తెలియదు ఎందుకు ఖాళీ అయిపోతుందో. నీ గర్భఫలము, నీ భూమి నీ భూమి, నీ భూమి పంట, నీ భూమి పంట, నీ ఆవులు, నీ ఆవులు, నీ గొర్రె మేక నీ మందలు గొర్రె మేక మందలు చెప్పింపబడెను. ఏమవుతాయి అవన్నీ? ఏమవుతాయి? శపించబడతాయి. అంటే అనుకోని రోగము చచ్చిపోతుంది. ఒక ఆమె మహా కష్టపడిపోయి ఎక్కడది మన అచ్చితాపురం మార్కెట్లోకి వెళ్ళిపోయి చక్కగా నాటుకోడి కొనుక్కొని ఆ నాటుకోడి తెచ్చి ఇంట్లో పెట్టుకొని పెంచుతుందట. 3 రోజులు బాగానే ఉంటాయి. 3 రోజులు అబ్బాయి ఎంత ఒకసారి ఉందో. పల్లెటూరు కోడి కదా, చాలా శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. పట్టణంలో దొరకదండి. రోగ తప్ప ఏం దొరకదు ఇక్కడ. ఆవులు కూడా గడ్డి దొరకదు. మీకు తెలిస్తే ఆకులు తింటాయి, ఇవి తింటాయి, కాగితాలు తింటాయి, గొడవలు తింటాయి. మన ఆవులు, మన మల్కాపురం ఆవులు చూడండి, గొడవ బయట వేసి తినేస్తుంది. ఆకలికి ఏం చేస్తుంది? ఈ కోడి ఒక పుష్టిగా ఉందట. అనుకోకుండా కూర్చొని కొనుక్కొని పోయిందట. మీ పశు మేక మందలు అన్నీ కూడా శపించబడతాయి. చదవండి. నీవు లోపలికి వచ్చినప్పుడు చెప్పింపబడదు. ఏంటంటే నేను ఇవాళ ఎలాగైనా గృహదర్శనం చేసేయాలని వాళ్ళకి వెళ్తాను. వాళ్ళకి వెళ్ళిన తర్వాత అమ్మ ప్రైజ్ లేదు, బాగున్నాను తల్లి. బాగున్నాం అయ్యి కదా. వెళ్ళి వచ్చాను, ప్రార్థన చేశాను, ఇంటికి వచ్చాను. ఆమె జబ్బు వచ్చింది. ప్రార్థన చేస్తే జబ్బు పోవాలా, జబ్బు రావాలా? జబ్బు పోవాలా. ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, జబ్బు వచ్చింది, దరిద్రం. అది రాపోయినా బాగున్నా పాట శపించబడ్డాం. ఆ వచ్చేళ్ళాడండి, ఇలా వెళ్ళాడంతే. వెళ్ళగానే బయటికి వెళ్ళి కాలు జారి పడిపోయినంతే. ఆ పాట రాపోయినా బాగుంది. ఆ తల్లి వచ్చింది, మా తల్లి వచ్చింది, మా ఇంటికి వచ్చి కూర్చుంది అంతే. మా ఇద్దరు మొగుడు పిల్లల్ని ఇలా కలిసి ఉన్న వాళ్ళని ఇలా ఎడగొట్టేసింది. శాపాలు కనపడదు దైవం మనకి. చదవండి. వెలుపలికి వెళ్ళినప్పుడు, వెలుపలి బయటికి వెళ్ళినప్పుడు కూడా అది ఎలా బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం జరుగుతుంటాడట. ఎలా వచ్చాడు మళ్ళీ? ఇది మళ్ళీ వచ్చి ఇంట్లో అడిగంటాడా ఏంటి? ఈ దిక్కుమాది మళ్ళీ ఇంటికి వచ్చిందా? శాపం కదా మాట. చాలా గవర్నమెంట్ శాపం. చదవండి. ఇంకా నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత, దేవుణ్ణి విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి. అమ్మ ఒక్కసారి ఒక ఫ్యాన్ ఆపేమని మర్చిపోయాను. హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయ పూనుకొను కార్యములన్నిటినీ విషయములోను. మనం ఏ పని చేయాలనుకున్నా యెహోవా శాపము కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును. హల్లెలూయా. 45వ కంటిన్యూ చేయండి. అవి చదవండి. 45వ కంటిన్యూ, అదే వాకింగ్ కంటిన్యూ చేయండి. నీవు స్వాధీనపరచుకుని దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయి వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. ఏటో మేము ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేసాం. ఏ ఊరు నుంచి? ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేసాం. ఏదో బాగుపడదామని వచ్చేసాం. రూతమ్మ గారు పాప రాత్రి ఆల్రెడీ ప్రే చెప్తున్నారు. శనివారం కదా, ఈరోజు మా పై గారు మంచి వాక్యం చెప్తూ ఉండాలి. మన వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చేయాలి. నాకు మాత్రం నిద్రాత్మ వచ్చేయం. ప్రభు అని రాత్రి అంతా ప్రార్థన చేశాం. ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చాము. ఏదో సాధించాము. ఏం సాధించామంటే శ్రమలు సాధించామట, బాధలు సాధించామట, ఆర్థిక ఇబ్బందులు సాధించామట, అనేక మాటలు సాధించామట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది సూపర్ అని అనిపించుకోలేకపోతే దేవుణ్ణి విసర్జించుట వలన. చదవండి ఇంకా వాక్యం. యెహోవా క్షయ రోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపం చేతను. అర్థం కాని తెగులు ఇవన్నీ. అమ్మా బాబా మధ్యం పాప రూపంగా కాలు మంటలు వచ్చేసి తెలియదు, డాక్టర్ ఏమలేదు అంటున్నాడు. నాకు అలాగే కాలు మంటలు వచ్చేసి నిప్పులు పాదాలు తలుపు వచ్చి నాకు తెలిసింది కదా ఏంటి ఇది. డాక్టర్ అయితే బాగుంది అంటున్నాడు. నాకు ఒక 4 సంవత్సరాల క్రితం కాళ్ళు ఇలా పొంగిపోయింది. ఇలా పొంగిపోయి 2 కాళ్ళు ఇలా అడిగేయలేకపోయేవాడిని. రోజుకి 12 కమలాపాలు తినేవాడిని. 12 డజన్ కమలాపాలు కూర్చొని తినేసేవాడిని అన్నమాట ఆరోగ్యం కోసం. తెలియని రోగం లేదు. ఎందుకు అలా జరుగుతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నాను మాట గ్రహించలేకపోయింది.
క్షయము చేతను, జ్వరము చేతను, మరి మంటల చేతను, మహాతాపం చేతను, మహాతాపము, నిద్ర పట్టదు, బాధ బాధ బాధ, ఖడ్గం చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, ఉల్లిపాయలు కోద్దామంటే చేయి తెగిపోతాం, దానిలో ఉన్న పడిపోతే కత్తి తెగిపోతాం. మనం ఖడ్గము చేతను, చదవండి. బూజు చేతను, బూజు ఇల్లంతా బూజు పట్టేస్తూ నిన్ను కొట్టును. దీన్ని దురుపుతా ఉండో పడుతూనే ఉంటాం, దురుపుతానే ఉండో పడుతూనే ఉంటాం. ఇంకా నిన్ను కొట్టును, నిన్ను కొట్టును, నీవు నశించే వరకు, నీవు నశించే వరకు. అవి నిన్ను తరుమును. అవి ఏంటంటే మనం ఎప్పుడు నశించే వరకు, నిర్మూలమైపోయిన వరకు. లాస్ట్ అంశం అది మనది. ఇంకా 2 అంశాలు ఉన్నాయి. నిర్మూలమైపోయే వరకు కూడా ఇవి మనల్ని ఎంటాడుతూనే ఉంటాయట. చదవండి. నీ తలపైని, నీ తలపైని ఆకాశము, ఆకాశము ఇత్తడి వలె ఉండును. ఎలాగా? ఇత్తడి వలె ఉండును. ఇత్తడి వలె ఉండెను. నీ కిందనున్న, నీ కిందనున్న నేల, నేల ఇనుము వలె ఉండును. మనకి ఆకాశం ఎత్తలా కనపడుతుంది, నేల ఇనుములా కనపడుతుంది. బరువుగా ఎలా ఉంటాయమ్మా? బరువుగా, బాధగా. బయటికి వెళ్దామంటే భయం వేస్తుంటది, జ్వరం వచ్చేస్తుంది. పైకి చూస్తుంది, ఏంట్రా బాబు దిక్కుమాలి అంటే ఎంత అండి, ఈ అన్నం చూసి నేను కష్టపడలేదు అనుకుంటాను, ఇంట్లో ఉండిపోతుంటా. ఇంకా చదవండి. యెహోవా నీ దేశపు వర్షమును, నీ దేశపు వర్షమును ధూళిగాను, ధూళిగాను, బుగ్గిగాను, బుగ్గిగాను చేయును. చేయును. నీవు నశించు వరకు, నీవు నశించు వరకు అవి ఆకాశం నుండి, ఆకాశము నీ నుండి మీదికి వచ్చును. ఇప్పుడే మనం నశించు వరకు నటవి. దేనివల్ల? ఇవన్నీ దేవుని విసర్జించి మాట వినకుండా ఉండిన ఎడల. విసర్జించడం అంటే దేవుని మాట వినకపోవడమే. 2వ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం, మన సమయం తక్కువ ఉంది కాబట్టి. ఇంకా ఉందా? 20 చదివండి అయితే. యెహోవా నీ శత్రువుల ఎదుట, నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. నిన్ను ఓడించును. ఒక మార్గమున, ఒక మార్గమున వారి ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గములో వారి ఎదుట పారిపోయి రాజ్యములని లోనికి ఇటువంటి చెదరగొట్టబడదు. హల్లెలూయా. ఇంకో వాక్యం మాట్లాడుతుంది, నీ మీదకి ఒకడు దాడి చేయడానికి వస్తాడట, 7 త్రోవలు పారిపోతాడట. ఎందుకు? దేవుని మాట విన్నాడు కాబట్టి. వీడు దేవుని మాట వినకపోతాడంట, 7 త్రోవలు మనం ఎత్తుక్కుంటామని ఎలా పారిపోవాలని చెప్పి. ఇవన్నీ దేవుని విసర్జించడం వల్ల. ప్రియులారా, 2వ మాట, ఈ మాటకి సూట్బుల్ అయ్యే మాటలు, ముందు దానికి కొంచెం సూట్బుల్ అయ్యే మాటలు మనకు ఇందులో వస్తాయి. దేవునికి ఇచ్చు అర్పణలు పరిపూర్ణత లేకపోవటం. ఈరోజు చాలా మంది ఈ మాట బాధకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన దేవుడికి మనం ఇవ్వడానికి చాలా ఎలుగుదీస్తూ ఉంటాం. అనేక విషయం చాలా మంది నేను చూస్తూ ఉంటాను, చాలా సంఘాల్లో కూడా నేను చూస్తూ ఉంటాను. ఈ డబ్బు దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈ ధనము దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా చేస్తుంది. ఈ ధనము మనం ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ వెనక నుంచి చేసే పనులు ఏంటో మనకు తెలియదట. ఆ పనులు తెలుసుకుందాం. దేవునికి ఇచ్చే అర్పణలో పరిపూర్ణత లేకపోవటం వలన శాపగ్రస్తులు అవుతారు. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 15 వచనం చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత ఎంత కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కొంత దేవుడు ఆజ్ఞ జారీ చేసిన, ఆయన నిబంధన జారీ చేసినంత కాదు, కొంత దాచుకొని కొంత తెచ్చాడట. ఎంత దాచుకోవాలి, ఎంత తేవాలి చెప్పండి. 10% తేవాలి. మీరు సంపాదించే సంపదలో 10వ వంతు దేవునికి చెల్లించాలి. అంటే 10,000 రూపాయలు సంపాదిస్తే 1,000 రూపాయలు ఇవ్వడం చాలా బాధగా ఉంటుంది. వాస్తవానికి డబ్బు అది చాలా ప్రియమైనది కనుక మనకు బాధగా ఉంటుంది. ఈ 1,000 రూపాయలు అంటే ఒక బస్తా బియ్యం ఎంచుకుంటే నాకు వచ్చేస్తాయి అనుకుంటా.
ఈ 1000 రూపాయలు ఉంటే నాకు ఏదైనా వ్యాధి ఖర్చులకు పనికొస్తుంది అనుకుంటాం. ఈ 1000 రూపాయలు ఉంటే ఇంకో దానికి దేనికైనా ఉపయోగపడుతుంది అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది ఏంటంటే, కొంత దాచుకొని కొంత తెచ్చాడు. తెచ్చినప్పుడు ఆకాశం చూస్తున్న యెహోవా ఆయన పంటను, ఆయన అర్పణలను లక్ష్య పెట్టలేదు. జస్ట్ మీకు ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. అక్కడికి మన బ్రదర్ ఎవరు, ధర్మ వచ్చాడు. ధర్మ అక్కడి నుంచి నన్ను చూస్తున్నాడు. నేను ధర్మాన్ని చూశాను, చూడగలిగా ఉన్నాను. ధర్మ నన్ను చూస్తున్నాడు, నాతో ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను మాట్లాడట్లేదు. ఫస్టే వచ్చాడు, లాస్ట్ వరకు ఉన్నాడు. ధర్మ నుంచినాడు, పక్క నుంచి వెళ్ళిపోయింది. కానీ ధర్మతో నేను మాట్లాడలేదు. ధర్మ ఇంటికి వెళ్ళి మొదటిగా ఏమంటాడంటే, మీ నాన్న కళ్ళు నెత్తిమీద వచ్చేసేయంటాడు. ఇన్నాళ్ళు బట్టి పాస్టర్ గారు చాలా మంచోడు అనుకున్నాను, గురువు గారు చాలా బాగా మాట్లాడతారు అనుకున్నాను. కానీ కొద్దిగా ఏదో తేడా కనిపించింది. ఈ వేళ తేడా ఎవరిలో ఉంది చెప్పండి? మనలో ఉంది, అవతల లెక్క. అలాగే కయ్యను తెచ్చే పంటలో దొంగతనం చేసి కొద్దిగా దాచేసుకొని కొద్దిగా తెచ్చి యెహోవా నా కాచి చూడలేదు అంటున్నట్టు. యెహోవా ఆయనగా చూడకుండా పక్కడుగా చూశాడు. కయ్యనికి మంట వచ్చేస్తుంది. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన ప్రథమమైనవి, శ్రేష్టమైనవి ప్రథమ ఫలమును తెచ్చి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. చూడండి, ఇద్దరు ఒక తల్లి కన్న బిడ్డలే. ఇద్దరు దేవునికి అర్పణలు తెచ్చారు. ఈయన ఇచ్చే అర్పణలో పరిపూర్ణత లేదు, ఈయన ఇచ్చే అర్పణలో పరిపూర్ణత ఉంది. ఏంటి ఆ పరిపూర్ణత అంటే, కయ్యను ఇచ్చే అర్పణ 10వ వంతు చెల్లించవలసింది 5వ వంతు చెల్లిస్తున్నాడు. ఏబేలు ఇచ్చే అర్పణ 100% దేవుని ఆజ్ఞను విని పాటించి ఆ 10వ వంతు ఖచ్చితంగా చెల్లించేస్తున్నాడు. ఈ రోజు చాలా సార్లు నా దగ్గర ఒక 100 రూపాయలు దాసి ఉంచిన ఇప్పుడు వరకు కూడా అది పంచేది, బ్యాంకులో కూడా తీసుకోవడం. అటువంటి 100 రూపాయల నోటు ఒక సహోదరి వేసింది. మళ్ళీ వేసిన సహోదరి కానుకలు పెట్టులోంచి మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ వేసింది. ఏమో దాన్ని జాగ్రత్తగా దాశారు. చాలా మంది వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, మనకు ఉన్న ధనంలోంచి తక్కువ స్టేజ్కి ఏదో వస్తుంది దాన్ని చూసి మనం ఏనుగు ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ధనం పిచ్చి, ఎవరికి నాకు పిచ్చే, నాకు ఇష్టం ధనం అంటే మహా పిచ్చి. నిలబెట్టి పిచ్చోలో తిరుగుతాడు ధనం కోసం. ఏమో ఈ విషయం చెప్తూ కొద్దిగా ఒక మాట చెప్పిన వాళ్ళు వాక్కలేగలుగుతాను. 2 నెలల క్రితం నాకున్న టెన్షన్ ఎవ్వరికి ఉండదమ్మా. నేను నిజం చెప్తున్నాను, నా జీవితంలో 2 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. 2 సార్లు నేను దెబ్బతిన్నాను, నష్టపోయాను, కోల్పోయాను, సర్వము నాశనం అయిపోయాను. నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, చచ్చిపోవాలని ఆర్కేపించుకోలేదు. 2సారి ఈ 2 నెలల క్రితం అనుకున్నాను అనమాట, నేను చచ్చిపోతే బాగుంది అనిపించింది. నాకు ఆత్మహత్య చేసుకుంటే బాగుంది అనిపించింది. ఒత్తిడి, ఆర్థిక పరిస్థితి ఒత్తిడి నా మీద ఉంది. ఇంచుమించు 12 లక్షల రూపాయల వరకు బయట రుణాలు తెచ్చారు. రుణాలు కట్టినందుకు నాకు డబ్బులు చాలట్లేదు, సంపాదన కనిపించట్లేదు. ఏమవుతుంది నాకు అర్థమవట్లేదు, ఏం చేస్తాను నాకు అర్థమవట్లేదు. ఇంతవరకు కూడా చాలా మందికి నేను 2 నెలలు వడ్డీలు కట్టలేదు. నాకు చచ్చిపోతే బాగుంది అనిపించింది. మళ్ళీ అవుతుంది సార్, నేను చచ్చిపోతే నా దేవుడు కావమ్మా. దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత పోయాడు. దేవుళ్ళకి వెళ్ళకుండా పోయినా పర్వాలేదు. దేవుళ్ళలోకి వెళ్ళి దేవుడు నలిగి దేవుడు మాటలు విని కూడా ఇతరులకు కూడా ఆత్మహత్య ఆలోచన ఎందుకు వచ్చింది? దుష్టుడి ప్రేరేపణ. అయ్యా ప్రభువా నాకేదైనా ఆపద వస్తే మొట్టమొదటి చేసే నా పని తెలుసా? ఉపవాసం. నాకేదైనా బాధ వస్తే మొట్టమొదటి చేసే నా పని తెలుసా? ఉపవాసం, ప్రార్థన, ఉపవాసం. ఈ 2 మొదలు ఎంచుకుంటాను. వెంటనే ఉపవాసం ప్రారంభించేశాను. ఉపవాసం ప్రారంభించిన వారం రోజులనే నాకు ఎవ్వరు ఒక రోజులో ఒక సహోదరుడికి అర్జెంటుగా అవసరం వచ్చి మా తండ్రి గారిని ఒక 50 రూపాయలు దారి ఖర్చులకు డబ్బులు అడిగితే లేవన్నాడట. నా బాగా ఆత్మీయ బంధువు రిలేషన్ ఆ మాట చెప్పి చాలాసార్లు బాధపడ్డాడు. ఆ సమయంలో నా దగ్గరికి వచ్చి అడిగాడు, నాకు జ్ఞాపకం లేదు అన్నయ్య, నేను వెళ్ళందుకు డబ్బులు లేవని అంటే నేను 50 రూపాయలు ఇచ్చానట. అది ఇప్పటికి అందరి దగ్గర చెప్పుకుంటాడు అన్నమాట.
అతను నాకు గుర్తొచ్చాడు. అతను ఫోన్ చేశాను, తమ్ముడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు కొద్దిగా అవసరం ఉంది అంటే వెంటనే 50 రూపాయలు పంపించాడు. ఉపవాసం చేయడానికి ఎడుతారు, ప్రార్థన చేయడానికి ఎడుతారు, అర్థం అవట్లేదు మీరు అందరూ. చెప్పండి, నేను ఎవరిని అడిగాను? దేవుని అడిగాను, ప్రభువా నాకు దారి చూపించు, వివాహం అది నా కాళ్ళ పట్టుకున్నా సరే నేను భరించాలి, నా పరువు పోయినా భరించాలి ప్రభువా తండ్రి. కానీ నువ్వు పట్టుకునే చేసేవాడు కాదు, విడుదలిచ్చేవాడు. నీ నామానికి అవమానం రాకుండా సావుకుని కాపాడు ప్రభువా అని దేవుని ప్రార్థన చేస్తుంది పాస్టర్. నేను చేసుకుంటున్నాను, దేవుడు విడుదల ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము తూయకుండానే కోటగూడి కూలిపోలేదా? పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము తూయకుండానే కోటగూడి కూలిపోలేదా? నమ్మికయుంటే చాలును, నెమ్మది నీకు తెచ్చును. నమ్మికయుంటే చాలును, నెమ్మది నీకు కలుగును. సామాన్యుల వలెను, నేనెందుకు భయపడవలెను? సామాన్యుల వలెను, నేనెందుకు భయపడవలెను? సామాన్యుల వలెను. హల్లెలూయా. ఎందుకు భయపడాలి మనుషుల్లాగా? నేను నమ్ముకున్న దేవుడు చాలా శక్తివంతుడు. నేను నమ్ముకున్న దేవుడు నాకు విడుదల కలుగు చేసేవాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగల సమర్థుడు. నేను ఎందుకు భయపడాలి, ఎందుకు మరణించాలి అని ఒక్కసారి నా ఆలోచన, దుష్టుల ఆలోచన తరిమివేసి దేవుని ఆలోచనలు పెట్టుకొని ఉపవాసం ప్రారంభించుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. పెళ్ళి ఇంకా 18వ తారీఖు నాకు తెలిసి ఈ రోజుకి 1,50,000 సెటిల్మెంట్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రాజేష్ కూడా ఎక్కడి నుంచి తెచ్చి 50,000 ఇచ్చాడు. కానీ రాజేష్ నా మనసు కదా, ఏదో కనపడుతున్నాను, కంగారు పడక ఒక 10 రోజులు ఆగు ఇది అని నేను నిలబెట్టాను అనమాట. హల్లెలూయా. పిల్లరా, ఇచ్చే అర్పణలు శ్రేష్టమైనవి కానప్పుడు దేవుడు మనం లక్ష్య పెట్టాడు. నువ్వు దాచుకుంటున్నావా లేదా, నువ్వు ఇస్తున్నావా లేదా అన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు తినడండి, దేవుడు తినడు. మీకు తెలుసా, ఇచ్చిన దానికి 10 రెట్లు ఎక్కువిస్తాడు దేవుడు. దేవుడు తినడు, ఇచ్చిన దానికి 100 రెట్లు ఎక్కువిస్తాడు దేవుడు. నీకు అనుకుంటాం ఇది ఇచ్చేస్తే నేను నష్టపోతానేమో అనుకుంటాం. నేను మీకు ఏమి అనుకోకుంటే మందిరంలో మాట నేను చెప్పేస్తున్న వాస్తవానికి. నాకెందుకో ఒక రోజు ఒక బ్రదర్ మీద ఒక ఆలోచన వచ్చింది. ఏంటి బ్రదర్ చర్చికి వస్తున్నాడు కానీ దశంభాగం తీయట్లేదు అనిపించిన ఆలోచన వచ్చింది. నాకు దేవుడు ప్రేరేపిస్తాడు, ఖచ్చితంగా చెప్తున్నాను. సత్యవతమ్మ గారు చచ్చిపోయే ముందు రోజు దేవుడు నాతో మాట్లాడుతాడు, నువ్వు రేపు ఉదయం అక్కడికి వెళ్ళు, ఆమె చాలా మందికి సహాయం చేస్తూ ఉంటుంది, ఒకవేళ సహాయం చేయొచ్చేమో, ఒక 50,000 అడుగురా బాబు అని నాకు దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు అనమాట. సరే తెల్లవారు వెళ్తానులే అని నేను అనుకున్నాను. తెల్లవారు నా సెలసూతులకు పాపం ఫోన్లో వచ్చి చనిపోయింది. నాకు దేవుడు ప్రేరేపణిస్తుంటాడు అనమాట. ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇతను ఎందుకు దేవుళ్ళు నడుస్తున్నారు కదా, దశంభాగం ఇవ్వట్లేదు అనుకున్నాను. దశంభాగం ఆశ కాదు, దేవుని ఆజ్యం ఎదుగుతున్నారు బాధ. నాకు దశంభాగం నాకు ఆశ లేదు, దేవుని ఆజ్యం మీరుతున్నారని బాధ. మిమ్మల్ని నడిపించి చక్కని మార్గం నడిపించి ఆ యొక్క మందిరంకి వెళ్ళిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారని చెప్తే మహిమ ఘనత ప్రభావం ఆయనకే, ఆయనతో పాటు మన సంఘానికి. నేను ఇది మేము ఆలోచిస్తాను అంతే. అయితే ఈ సహోదరుడు అనుకోకుండా దశంభాగం తీయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు అనుకున్నానో ఆ మరుస వారం నుంచి చూస్తే ఇక్కడికి వచ్చి కవర్ ఉంది. ఇక్కడ ఎవరో కదా సహోదరు బ్రదర్ జోసఫ్ గారు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుడు మనం పడుతుంది సార్. హల్లెలూయా. మళ్ళీ అనుకుంటున్నాను, పాపం ఒక సహోదరికి చాలా కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి గత 2 వారాల క్రితం ఒక ఆలోచన వచ్చింది. కష్టాలు పడుతున్నారు కానీ దేవునికి ఎవరికి ఎందుకు బాధపడిపోతున్నారు అర్థం అవుతుంది. నేను ఈ ఇందు నుంచి వచ్చిన వాడినే. మీకు తెలుసా, దేవుడు డబ్బు మీ అందరికంటే ఎక్కువ దేవుని నేనే. నా జీతం ₹1,00,000 వస్తే దేవుడికి 10,000 వాళ్ళు ఇచ్చేవాడిని కాదు. సంవత్సరానికి 5,000 ఇచ్చేవాడిని పాస్టర్కి. నా దశంభాగం చూడండి 5% కూడా లేదు పడుతుంది. అది 10% మంది ఉందండి. ఏమ్మా అంత తొందరగా దేవుడి విషయంలో నేను
ఈ రోజు నేను దేవునికి అప్పు చేసి కష్టపడి అప్పు చేసి నేను ఖర్చు పడి ఎందుకు ఇష్టపడతాను తెలుసా? నేను ఆయనకి చేసిన మోసాన్ని సరిదిద్దుకుంటున్నాను. నేను హల్లెలూయా. నేను ఎవరిని మోసం చేశాను? మనుషుల్నా? చెప్పండి. దేవుణ్ణి మోసం చేశాను. అందుకని ఆ దేవుని చేసిన మోసానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాను. నరులు వారి వారి క్రియలు చెప్పున వారి ప్రతిఫలము పొందుదురు. వాక్యము నాతో మాట్లాడుతుంది. నేను పొందాను కాబట్టి నేను సరి చేసుకుంటున్నాను. సహోదరి గత వారము కానుక తెచ్చి దర్శనం బాగా టీకి పెట్టిందన్న. ఎవరో సహోదరి? లేయమ్మ గారు. హల్లెలూయా. ఏంటి లేయమ్మ గారు ఎప్పుడు దర్శనం భాగం తీరు ప్రేరేపణ దేవుడు ఎందుకు ఇస్తానో తెలియదు. నేను చెప్తున్నా కానీ నాకు కానుక మీద ఆశ ఉందని మీరు అనుకోవచ్చు కానీ నాకు లేదు. నేను ఎప్పుడు దాని గురించి ఆశపడను. ఏ రోజు మనం కానుక తిండి క్రిస్మస్కి ఎంత ఇవ్వండి ఇప్పుడు డిమాండ్ చేశానా? నాకు అది లేదు. మీ ప్రేరేపణ ఎంత ఉంటే అంతే, మీ సాయి శక్తులు అంత ఉంటే అంతే. ఇందాక బ్రదర్ మన మహేష్ బాబు అంటున్నారు, పాస్టర్ గారు మీరు ప్రతి సంవత్సరం చక్కని బట్టలు కొన్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఈ సంవత్సరం బట్టలు ఆపేసి ప్యాంట్స్ కొనాలి అంటున్నాడు. సరే ఏంటో ప్లానింగ్ అంటే మేము అందరం మాట్లాడుకున్నాం పాస్టర్ గారు, నేను ఆపేయాలంటే వాళ్ళు కొంటారట, మీరు అందరూ డబ్బులు కొనుక్కుంటారు అని చెప్పి. వాస్తవానికి దుష్టుడు ఆలోచన ఏదో విధంగా ఎవరో కొంత మొదలు పెడుతుంటాడు. వాడు ఆలోచన తరిమే మాట మన దగ్గర ఉండాలంటే నువ్వు దేవుని నిలబడి ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినాలి. ఆ ఆలోచన తరిమేవాడు దేవుని మాట. అయ్యో నేను దాచుకుంటే నాకు నష్టము, దేవునికి ఇస్తేనే నాకు లాభం అని నువ్వు ఆలోచించుకోవాలి. కయ్యను ఇవ్వకపోవడం వల్ల అతనికి వచ్చిన శాపాలు ఏంటి తెలుసా? ఆ శాపగ్రస్తుల్లో మొదటి వ్యక్తి ఆయన భూలోకంలో పుట్టిన మొట్టమొదటి వ్యక్తి శాపగ్రస్తుడు కయ్యనే. దేవునికి పరిపూర్ణమైన అర్పణ ఇవ్వకుండా, శ్రేష్టమైన అర్పణ ఇవ్వకుండా, హృదయం కూడా పరిపూర్ణంగా లేకుండా తను ఇచ్చిన అర్పణ దేవుడు చూడకపోతే, తిరిగి అర్పణ ఇచ్చిన అర్పణ చూడని కోపంతో, దేవుని మీద కోపంతో తమ్ముని చంపేశాడు. తమ్ముడిని చంపైతే తమ్ముని రక్తము ఈ నేల నుంచి దేవునికి మొరపెడుతుందట. తండ్రి నేను మరణించున్నాను తండ్రి అని మొరపెడుతుంటే ప్రభుకి వెంటనే కోపం వచ్చింది. అర్పణ ఇచ్చినప్పుడు సంతోషంతో దేవుడు హేబేలును చూడడానికి వచ్చాడు. తెలుసా మీకు? అర్పణ లక్ష్య పెట్టడానికి వచ్చాడు అంటే అర్థం ఏంటి? అక్కడ చూడడానికి వచ్చాడట. సంతోషంగా ఈ దశమ భాగం తీసుకొని దేవుని సన్నిధిలో సమర్పించినప్పుడు దేవుడు ఆకాశం నుండి మన పక్కే చూస్తున్నాడు అనమాట. ఆలోచించండి వాక్యం అర్థం ఎంత ఉందో. కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ లక్ష్య పెట్ట చూస్తున్నాడు దేవుడు. అక్కడ ఎంతో ఆనందపడుతున్నాడట. ఎస్ నేను నీకు ఇచ్చింది, నువ్వు నాకు అడిగిన దాన్ని ఖచ్చితంగా వేస్తున్నావు కనుక నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఏది ప్రతిఫలము? మరణమా? చెప్పండి. మరణమా ప్రతిఫలము? అనుకోవచ్చు కదా. మరి పరిపూర్ణమైన శ్రేష్టమైన సమర్పణ దేవుడికి హేబేలు ఇచ్చాడు కదా, ఎందుకు చచ్చిపోవాలి? ఆయన శారీరకంగా భౌతికంగా చచ్చిపోయినా సరే ఆయన రక్తం మాత్రం, ఆయన జీవం మాత్రం ప్రభు దగ్గర ఉంది. బ్రతికి ఉన్నప్పుడు ఇచ్చిన అర్పణ, చనిపోయిన హేబేలు ఈ యొక్క రక్తము మట్టితో పోరాడుతుందట. నేను ఏ పాపం చేశాను, నేను ఏ అన్యాయం చేశాను, ఏ గౌరవం చేశాను, నన్ను నీచులుగా నా అన్న చంపేసి ఈ నేలలో కలిపేసాడు బాధపడుతుంటే ఆ స్వరాన్ని విన్న ప్రభు వెంటనే కిందకు వచ్చేసి, కయ్యన్ ఏం చేసావు నువ్వు? నీ తమ్ముడు ఎక్కడా? నాకు తెలియదు. అబద్ధం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నాకు తెలీదు. చాలా మందికి తెలిసి తప్పులు చేసి నాకు తెలియదు అంటుంటారు మీరు అందరూ కూడా. నా తమ్ముడికి చాలా మంది అన్నమాట. ఎవరికి తెలిసింది? నువ్వు దాయొచ్చు, దేవుని దగ్గర దాయలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నా దగ్గర దాయగలవు. నువ్వు గౌరవం చేస్తున్న పాపము దేవుడు చూస్తున్నాడు, నువ్వు మాట్లాడుతున్న మాటలు దేవుడు చూస్తున్నాడు, నీ సత్ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. ఎవరికి తెలియదు. నీ మాట నీ పాద ధూళిలో లెక్కేసినాడు, నీ జీవితాన్ని లెక్క వేయలేడా? ఏమండి? పాద ధూళి దులిపేవాడని లెక్కేద్దని చెప్పాడు. ఎన్నిసార్లు నువ్వు అబద్ధాలు ఆడేవాడిని. అలాంటి నీ జీవితాన్ని జీవితం కొల్లేడా లెక్కేయడా? తెలుసు ప్రభు, తెలుసు కాబట్టి మళ్ళీ వచ్చేసాడు. కయ్యను కోసం వచ్చాడా? కయ్యను నువ్వు ఇందాక ఎవరదు కదా, ఇప్పుడు ఈయన మాటలకు వచ్చాడా? లేదు. పరిపూర్ణ సమర్పణ గలవాడి దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు, తన కోసం మాట్లాడుతాడు. ఎవరి కోసం యాచించబడతాడు? దేవుడు యుద్ధము చేస్తాడు కయ్యనుతో. కయ్యన్ నువ్వు చేసిన ఈ దౌర్భాగ్య పనికి నీకు వచ్చే శాపం ఏంటి తెలుసా? నువ్వు పంట పండిస్తావు. కింద వరకు వాక్యాలు తర్వాత చదువుకోండి. పండులో
కయ్యను ఎంత కష్టపడి నీ పండదు. ఈ రోజు దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా మీరు ఎంత దాచుకున్నామన్నా అవి మీ యొక్క డిప్పీల్లో, మీ యొక్క బంచాల్లో, లేదా మీ యొక్క బీరువాలో ఉండవు. కావున ఉన్నాయా డబ్బు? 50 లక్షలు సంపాదించిన ఏకైక వ్యక్తిని 1000 రూపాయల చేతానికి వెళ్ళి కంపెనీ అంతా నాకు సర్టిఫికేట్ కొట్టింది. నాతో వచ్చిన అందరూ కూడా సర్టిఫికేట్ కొట్టారు. ఏంటని నీ శ్రమ? 6 సంవత్సరాలు పనిచేసి 2 రోజులు శ్రమ పెట్టాను. అది కూడా హాఫ్ డే మాత్రమే, క్రిస్మస్ కి మాత్రమే. ఎంత కష్టపడి సంపాదించిన ధనం కానీ బంగారం కానీ దగ్గర ఉందా? లేదు, ఉండదు. దేవునికి విరుద్ధంగా జీవించి నువ్వు సంపాదించావు. దేవుళ్ళ ఉండి సంపాదించు, 2 అభివృద్ధి పొందుతావు. అబ్రహాము వలె. హల్లెలూయా. కయీన్ ఎక్కడ వెళ్తున్నా నాకు పనివ్వా, నీలాంటి నీచుడికి పనివ్వ. మాట్లాడవా? కనీసం మాట్లాడే భాగ్యం కూడా లేదండి కయ్యనికి. ఎవరైనా తనతో సాంగత్యం చేస్తే, ఎవరైనా తనకి ఆహారం పెడితే వాడు నాశనం అయిపోతాడట. దేవుడు శాపం అందుకోమన్నా తెలుసండి. ఇవన్నీ తెలిసి తెలియని శాపాలు మనం అనుకుంటాం మనం ఏమి చేయలేదు. మనం చాలా శాపగ్రస్తులం అవుతున్నాం. మనం చూసుకుంటే హగ్గయి పత్రికలో 1వ అధ్యాయము 5 నుంచి 11 వచ్చాను. ముందుగా చదవండి. తర్వాత నేను త్వరగా ఒక్క పావులతో ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. పిల్లరా, హగ్గయి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 11 వచ్చానమ్మా. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నీ ప్రవర్తనను గూర్చి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేయాలట? ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ఆలోచించుకొని మీ ప్రవర్తన గురించి. నేను దేవుళ్ళో ఏ విధంగా జీవిస్తున్నాను? నేను ఎందుకు శాపగ్రస్తుని అయిపోతున్నాను? ఏ విషయంలో శాపగ్రస్తుని అయిపోతున్నాను అని ఆలోచించుకున్నాను. ఆలోచించుకునే అర్థమవుతుంది మనకి. యోచించండి, ఆలోచించుకోండి. మరణం అందరికీ వచ్చును, దాని గురించి ఎవరును యోచన చేయరు అంటున్నాడు ప్రసంగి గారు. ఆలోచించారట. ఆలోచించండి ఒక్కసారి. మరణించిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఆలోచించండి అంటున్నాడు కన్నగారు. పిల్లరా, చదువు వాక్యాన్ని. మీరు విస్తారముగా విత్తినను ఏం చేస్తారట? ఈ నెల అంతా కష్టపడి, నిజంగా చెప్తున్నాను, 30,000 సంపాదించారు అతి కష్టంగా. ఏంటి? పంట లేదు, అందులోని పంట లేదు. ఎందుకు కష్టపడ్డారు కదా పాస్టర్ గారు అంటే, నేను కష్టపడలేదు మీకు చెప్తాను చూడండి. ప్రార్థన మనిషినే లేదా? ప్రార్థన మన కార్యక్రమాలు ఇంచుమించు 12-15 రోజులు నేను లేను. డ్యూటీ యాత్రలో పడిపోయాను. 1 వారం 15 రోజులు. 2వ నైట్ డ్యూటీ అయిపోయింది. లేదు ఏమా, ప్రార్థనలో ఫలించే పంట, ప్రార్థన ఫలించిన పంట దగ్గర లెక్కలు ఉన్నాయి. నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ప్రభువా, ఏంటి ప్రభువా అనుకున్నాను. నువ్వు ప్రార్థన లేవు కదా నాయన అన్నాడు. అతను ఏంటి ప్రభువా అంటే, నాయన బాగా మాట్లాడుతున్నావు. ఓ డ్యూటీ సంకలు గుర్తుకొని పరిగెడేస్తున్నావు. శేనుకుమారి చేపలు, శేనుకుమారి రొయ్యలు, అమ్మ గ్రేసీ బిర్యానీ, లేకపోతే లాల్విల్, ఇవన్నీ తినేస్తున్నావు. బాగా అనుకున్నావు కదా, పరిగెట్టు అన్నాడు. ప్రభువా, ఏంటి ప్రభువా అంటే, లెక్కలు తేడా వచ్చేది ప్రభువా, ఎంత కష్టపడాలంటే. ఉండదు నాయన, ప్రార్థన లేవు కదా, నువ్వు ప్రార్థన లేవు కదా. ప్రభు నిజమే, ఎంత కష్టపడ్డాను, మళ్ళీ అక్కడికి వచ్చింది బతుకు. ఎన్ని 15,000 20,000 తెచ్చుకున్నాడు, అందరికీ వడ్డీలు కట్టాడు. 30,000 తెచ్చుకుని 2 వడ్డీలు ఆపించాను. ఇప్పుడు చూడండి, విస్తారముగా కష్టపడాను, పంట కొద్ది. ప్రభు ఏంటి, నువ్వు ప్రార్థనలు కదా బెదరో అన్నాడు ప్రభు. బెదరు నువ్వు చాలా బాగా అడిగేస్తున్నావు, కానీ అసలు నువ్వు చేసింది ఏంటి తెలుసా? ప్రార్థన లేవు బెదరు, ఏమే బెదరో అన్నాడు. అమ్మ ప్రభు చిత్తం నేను అనుకున్నాను. చదువు వాక్యం చదువుకొని నువ్వు భోజనము చేయించున్నాను. అబ్బా నిజం చెప్తాను, ఉపవాసాలు అయిన తర్వాత నేను తిన్న భయంకర తిండి ఎవరు తినరండి. పాస్టర్ మంటది మొదలు పెడితే ఆపరు. మిర్చిన ప్యాకెట్ 1 కేజీ ఉంటే 1 కేజీ తినేస్తాను నేను. స్వీట్ 1/2 కేజీ ఉంటే 1/2 కేజీ తినేస్తాను నేను. ఆపను. మళ్ళీ ఎక్కడో తెలుసా, నేను బైబిల్ పట్టుకొని వాగ్దానాలు పట్టుకొని మేస్తూ 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 గేదలాగా మేస్తూ ఉంటాను. ఇది అయిపోతుంటది. పాస్టర్ మా మిత్ర ప్యాకెట్కి వచ్చి అంతా అయిపోతుంది. తినేది ఇంకెందుకు, కొద్దిగా తినేది అంటుంది. ఏమి పెట్టినా ఆగదు, భయంకరమైన తిండి కుంభకంలో తింటూ ఉంటాను. ఎంత తిన్నా ఇంకా ఆగలేస్తుంది. పాస్టర్ 10 ప్రార్థన ముగించారు, ఇంకా ఆగదు, ఇంకా ఆగలేస్తున్నాయి మీకు. మీరు తినడం మొదలెడితే ఆపరు, ఉండండి. ఏమన్నా నేను తడుపు ఏమి లేవనుకో, కొద్ది పెరుగు కలిపి తెస్తాను, ఇదే పడుకుంటారని లస్సి. ఎంత తిన్నను, ఆకలి తీరకున్నది, నేను తాగునను,
పెగ్గులు తాగేస్తానమ్మా, దాహం తీరదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా బట్టలు కప్పుకొని చిన్నను, చలి ఆగకున్నది. ఏసీ లేకపోయినా ఫ్యాన్ ఎత్తున్నా సరే సరే అంటున్నా పాస్టర్. చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను. ఎక్కడ అవుతున్నది ఇదంతాను? ఇప్పుడు ఎంతకీ కష్టపడినప్పుడు ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? నా పక్క చక్కగా టైలర్ కావాలన్న రూపాయలు ప్యాంట్ కుట్టించుకున్నాను, దీనికి చక్కని కన్నం ఉంది నాకు తెలియదు, ఈ ఫోన్ తీసి ఇందులో పడిచాను, అది కింద జారి పడిపోయింది. ఇందులో డబ్బులు పెట్టాను, తెలివి జారి పడిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాయని? ప్యాంటుకి ముందు కన్నం లేకుండా చూసుకోవాలి. ప్యాంటుకి కన్నం లేకుండా చూసుకున్న బాధ్యత ఎవరిది? నాదే, టైలర్దా. అటు కుట్టించేసాడు, కన్నం పడిపోయింది ఏదో కారణం. ఆ కన్నని మూసుకోవాలా వద్దా? వచ్చే కన్నను ఇంకా పెద్ద చేస్తున్నాను. ఆ కన్నం ఉంటే ఉన్నీలే పర్వాలేదు అంటే దేవుని విసర్జించి జీవించడమే కన్నం. ఎవరికి కన్ను కడుతున్నాం మనం చెప్పండి? దేవునికి పెద్ద కన్ను పెడుతున్నాం మనం. ఎవరు తెలియదని చాలా పెద్ద కన్నం. నువ్వు సంపాదించే సంపాదనలో దశమభాగము, నువ్వు జీవిత రోజు దినములో నువ్వు 24 గంటలు బ్రతికినందుకు 2 గంటల 40 నిమిషాలు దేవునితో గడపవు, ప్రార్థన సహవాసంలో ఉండవు, శుక్రవారం ఉపవాసం చేయవు, ప్రభువా 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 పిలిచేస్తా. ఏమమ్మా ప్రభు ఇచ్చాడట. మనం ఒక్కసారి నరులు వారి క్రియ చెప్పున వారికి ప్రతిఫలం ఇచ్చునని దేవుని వాక్యం మనతో మాట్లాడినని సరే మనం అన్నాడా, ఈ వాక్యం నాకు కాదులే, నీదే 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 అంటుంటాం. మన దాన్ని మనం మర్చిపోతామట. దానికి పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడదనుకోండి, మన ప్రవర్తన కూడా మనకు తెలియదేమిటి. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం యొక్క లక్షణం ఏంటి తెలుసా? దేవుని వాక్యము మనం చేస్తున్న చెడు పనులు ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేస్తుంటాం. మన సత్ప్రవర్తన కూడా జ్ఞాపకం చేస్తుంటారు దేవుని వాక్యము. నువ్వు సత్ప్రవర్తనకి బందీ అయ్యి ఉండాలి, చెడు ప్రవర్తన కాదు. చెడు ప్రవర్తన నీతో మాట్లాడితే విడిచిపెట్టి జీవించు. దేవుడితో జీవించు. పిల్లగా ఇంకా చదువు వాక్యం ముందుకెళ్ళి. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తనను గూర్చి రూతమ్మ గారికి ఎన్నిసార్లు చెప్పిన ఆకాశాన్ని నూనె వదిలేస్తున్న నోట్లోకి వచ్చేదో మనం అన్ని విషయం ఆలోచించుకుంటే మీకు నిద్ర వస్తుంది. నాకు బాధ కాదమ్మా, నాకు నిద్ర వచ్చారు మిమ్మల్ని చూసి ఆపలేదు. మీకు తెలుసా, ఎవరైనా ఇక్కడి నుంచి ఒంటికి లేచారు అనుకోండి, వెంకతలు ఒకరు మొదలెడుతుంటారు. ఎక్కడికి ఒంటికి వాళ్ళకి వస్తేనే కానీ ఇంకోటి రాజేటది చెప్పండి. అంటే దారి మార్గం అనమాట. అది సాతాను శిక్ష లక్షణాలు లాగా ఉంటాయి. పిల్లరా ఈరోజు చదువు మొక్కిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోను. పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి నేను ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకొందునని నువ్వు తీసుకొచ్చి కష్టపడి నెలంతా కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన నువ్వు పెట్టిన ఈ దశమ భాగమును చూసి ఫస్ట్ ఆనందించేవాడు ఎవరు తెలుసా? నువ్వు కొండ ఎక్కి కష్టపడ్డావో, రాత్రులు కష్టపడ్డావో, పగల కష్టపడ్డావో, ఏ కష్టము చేసినా నువ్వు తెచ్చి ఆయనకి ఇచ్చేది, ఆయనకి ఇస్తే మొట్టమొదటిగా ఆనందించేది నా మాట విన్నాడు నా కుమారుడు, నా మాట విన్నది నా సహోదరి అని సంతోషపడేవాడు దేవుడు. చెప్పండి కూడా దేవుడు పక్కన. అది కూడా చెప్తున్నాను మా పాస్టర్ ఉపాధి వాక్యం వింటున్న వారికి మీతో మాట్లాడి చెప్పండి, మీరు కొట్టరు మీరు చెప్పుకోవాలి. రే డోలకు వాయించరా అనాలి. హల్లెలూయా. అమ్మా పిల్లరా గమనించండి, మన సిల్లి సంచిలో పడినట్టుగా మన బ్రతుకు అయిపోతుంది, మనకు కనపడట్లేదు, మనం గమనించుకోలేకపోతున్నాం. రెండవదిగా సనుగుట వల్ల, మూడవదిగా సనుగుట వల్ల శాపగ్రస్తులు అవుతారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9 నుంచి యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఏం చేశాడంటే యెహోవా చెప్పండి, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో, బాగా వాక్యాన్ని వినండి, మిమ్మల్ని అడుగుతాను. ఎక్కడ అందరూ చెప్పండి, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేనుంటాను. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేనుంటాను అన్నాడు ప్రభు. ఓకేనా? ఇక్కడ ఎవరు ప్రభు? చూడండి, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఏం చేశాడు ఆయన? ఎందుకు ఆయన కోపం వచ్చింది?
నువ్వు కూర్చొని ప్రభువు గురించి మాట్లాడకపోవడం వల్ల, నువ్వు వచ్చి ప్రభువు నీ పట్ల చేసిన కార్యముల గురించి వారితో వివరణ చేయకపోవడం, ప్రభు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళిపోయి ఆలోచించారు ఎవరన్నా? ఆయన మాట్లాడుతున్నాడు. చదువు వాక్యం ముందుకి. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఎందుకో తెలుసా? మోషే గారి గురించి అహరోను ప్లస్ మిరియాము ఎవరంటే ఇద్దరును సహోదరి సహోదరుడు, సొంత రక్తము పంచుకొని పుట్టిన వాళ్ళిద్దరు కూడా, అన్నదమ్ముల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు ఎత్తుతున్నారు. అహరోను మిరియాము అన్న అక్క. మోషేతోనే దేవుడు మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా అని ఇద్దరు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారట. ఇది ఎక్కడ విన్నాడు ప్రభు? కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. యెహోవా ఆకాశము నుండి వివేకము కలిగి నరులు ప్రవర్తించుతురేమో అని వివేచించి ఆలోచన చేసి నరులను పరిశీలించి పరిశోధిస్తున్నాడట. ఈయన ఎక్కడున్నాడు? ఆకాశం మీద నుంచి ఈ మిరియాము అహరోను మాటలు విన్నాడు. విని ఏటి నా సేవకుల గురించి మాట్లాడుతున్న మాటలు మీరు ఏటి? చాలా సంఘాల్లో ఇవి ఉంటాయి. నీతిగా బ్రతికిన సేవకుల గురించి కూడా మాట్లాడుతుంటారు, అవినీతిగా బ్రతికిన సేవకుల గురించి కూడా మాట్లాడుతుంటారు. నీతిగా బ్రతికిన సేవకుల గురించి మాట్లాడితేనే దేవుడు మాట్లాడుతాడు. ఇక్కడ ఆ ముందుకెళ్తాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అటువంటి నమ్మకమైన వాడి మీద మీరు మాటలు మాట్లాడుకుంటున్నారా? మిరియాము అహరోను నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు అసలు మీకు ఎందుకు భయం కదయ్యా? మా కాపరిలో నీతి ఉంది, మా కాపరిలో న్యాయం ఉంది, మా కాపరిలో సత్యం ఉంది. ఆయన దేనిని కూడా ఆశించిన వాడు, ప్రభు కోసమే ప్రయాసపడేవాడు అని తెలుసు కదా మీకు. దేవుడి కోసం ఏర్పాటు చేసుకున్నవాడని తెలుసు కదా మోషే, తెలుసు కదా. అహరోను మిరియాముతో దేవుడు మాట్లాడుతాడు. అతని కోసం మీరు మాట్లాడుతున్న మాటలేంటి అని వెంటనే ఆయనకు మిరియాముకు తెల్లని హిమం వంటి కుష్టి రోగం కలుగజేశాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనివల్ల? సనగకండి దయచేసి. ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోకండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు అక్కడ ప్రభువు రావాలట. ఎవరు రావాలి అక్కడికి? ప్రభువు రావాలి. ప్రభు వెళ్ళిపోకూడదు. ఇక్కడ ప్రభు వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ప్రభుకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడే మాట దేవునికి విరుద్ధంగా ఉందేమో, నువ్వు మాట్లాడుతున్న మాట దేవుని బాధపడుతుందేమో అన్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడా? ఉండడు. ఇక్కడ పరిశుద్ధత లేదు, కప్పు వీళ్ళ దగ్గర అని వెళ్ళిపోతున్నాడు దేవుడు. కనుక గమనించి, దేవుడు సామాన్యమైన వాడిగా మీరు ఆలోచించుకుని చాలా శక్తివంతుడు. మన దగ్గర ఉండి మన చేత అద్భుత కార్యం చేస్తూ అతని తాగు అని మనల్ని మహిమపరుస్తున్నాడు. ఎందుకంటే నాకు యాతన చెప్పండి. మన దుష్కార్యాలను, మన ప్రవర్తన సమస్తము సరిచేసి నీతిగా బ్రతికి ప్రభు బిడ్డ నీకు పిలిపించుకునేలాగా చేసి నీకు పేరు తెచ్చి ఆయన పేరు తెచ్చుకున్నాడు. అటువంటి దేవుని పట్ల నీ నిర్లక్ష్య స్వభావం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నువ్వు దేవుని విసర్జించి నడవడం ఏంటి అని ఆలోచించుకోండి. ఇంకా కొద్ది ముందు చదువు వాక్యాన్ని. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె పుష్టి కలదిగా కనపడాను. అహరోను అయ్యో అయ్యో నా ప్రభువా, మేము ఎడట దేవుడు అన్నాడు వివేకము కలిగి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? కీర్తనకాలంలోని వివేకము కలిగి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఈయన అహరోను? మేము అవివేకులం, అంటే దేవుని గురించి ఆలోచన చేయలేని వారము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము కిరించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ప్రార్థన చేయగా ఆమె కుష్టి ఆమె నుంచి నివారణ అయిందట. హల్లెలూయా. సేవకుడు పడుతున్న కష్టాలు ఎవరికి తెలియవండి. సేవకుడి మీద మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం నిందలు వేయడం మొదలు పెడుతుంటారు. సేవకుడే కాదు, దేవుళ్ళో ఉన్నవాడు ఎవరి మీద కూడా ఏకం దయచేసి. ఆయన అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు సమానట.
నువ్వు నన్ను ముడితే, నువ్వు ఎవరినైనా దేవుని బిడ్డలు ఏమైనా అంటే నువ్వు యేసు ప్రభు కంటిలో ఏలెడుతున్నవాడు అయిపోతావు. పిల్లలు దయచేసి ఎవరి గురించి ఏమి మాట్లాడకుండా మీరు మాట్లాడే ప్రతి మాట దేవుని మాట అయి ఉండాలి, దేవుడి మెచ్చేదై ఉండాలి, దేవుడు మీ మధ్య ఉండేదై ఉండాలి. అటువంటి మాట్లాడ నేర్చుకోండి. 4వదిగా అబద్ధాలు ఆడడం వల్ల శాపగ్రస్తులు అవుతారు. దేనివల్ల? అబద్ధాలు ఆడడం వల్ల. లాస్ట్ వాక్యం అది 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనం చదువుకుందాం. ఈ రోజు చాలా మంది అనేకమైన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు ఎలీషాగట సేవకుడట. ఎవరికమ్మా? చూసారా, మీకు ఊపుతుంది. అదే అంటారు, అదేంటారు మ్యాగ్నెట్ పవర్. ఒక్కరు ఊపితే అందరిని ఊపేస్తుంది. అది ఎవరెవరు ఊగుతున్నారు చెప్పండి ఒకసారి. చెప్పండి, ఎవరెవరు ఊగుతున్నారు? ఊళ్ళో అందరూ అల్లి చెప్పండి. ఊగుతున్నవారు అల్లి చెప్పండి గట్టిగా. మీరేనమ్మా ఊగుతున్నారు కదా, అల్లి చెప్పండి గట్టిగా. అయ్యో, ఊళ్ళో కూడా అల్లి చెప్పండి, ఇంకా ఊపిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఊగకండి నాయన. ఊగేది కాదు ఇక్కడ, ఉయ్యాలి కాదు మనం ఊపుతున్నది. దేవుడు మనకు పరలోక ఉయ్యాలు ఊపుతున్నాడు ఇక్కడ. విసర్జిస్తే పరలోక ఉయ్యాలో కూర్చుంటాం, విసర్జించకపోతే నరకంలో మనమే ఊగుతాం. అతను అవసరం లేదు, మనమే ఊగుతాం. డ్యాన్స్ మనం వేస్తాం, మనం వేస్తాం డ్యాన్స్. అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్ అంటాం. ఇక్కడ మీరు ఓక్కండి, అక్కడ ఓక్కుండా చూసుకోకండి. హల్లెలూయా. ప్రియరా, నీ సేవకుడైన ఎలీషాకు సేవ చేస్తున్న పరిచారకుడు ఎవరికట? ఈ రోజు ఎంతమంది దేవుని సేవలతో పరిచారం చేయడానికి ఇష్టపడుతున్నారు? సేవకునికి జోసెఫ్ గారు, రాజేష్, మన బిడ్డలందరూ చాలా మంచి అందరూ కూడా చెప్పడం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకి సహకారులుగా మీరు అందరూ ఉంటున్నారు. అందరూ కూడా గొప్పలు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి ఎవరస్తులు అందరూ కూడా ఉంటున్నారు. మీరందరికీ చక్కని మాట ఏంటంటే, అద్భుతమైన మాట. సేవకునికి సహకారులుగా ఉంటున్న మీరు వెనక తిరిగి చూడండి. ఏం చేయకూడదట? వెనక్కి తిరిగి చూడండి. ఏ దైవ సేవకుడు మిమ్మల్ని చెడుపమని చెప్పడు, మిమ్మల్ని బాగుపరచడానికి చూస్తాడు. ఏ దైవ సేవకుడు కూడా మిమ్మల్ని నాశనం చేయాలని చూడడు, బాగుపరచాలని చూస్తాడు. ఒకవేళ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తే ఆ సేవకుడే నాశనం అయిపోతాడు. ఇక్కడ క్లియర్గా ఆ వాక్యం మీకు కనిపిస్తుంది, వివరంగా చెప్తుంది మీకు. ఎందుకంటే ఆ సేవకుడు దగ్గర అద్భుతమైన గెహాజీ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ సేవకుడికి చక్కని పరిచయం చేస్తున్నాడు. ప్రతి విషయంలో పాలు పొందుకుంటూ ఉన్నాడు. ప్రతి విషయంలో ముందుగానే ఉంటున్నాడు. ఒక రోజు ఆ గెహాజీకి ఒక దుర ఆలోచన పట్టింది. చదువు వాక్యాన్ని. సిరియానుడైన నయమానుకి కుష్టి వ్యాధి వచ్చింది. ఎవరికి వచ్చిందట? నయమాను అనే ఒక రాజుకి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఈ వచ్చిన కుష్టి వ్యాధి ఒకేసారి పోవాలనుకున్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి కోప్పడి వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎలీషాతో మాట్లాడుతున్నాడు. 150,000 రూపాయలు విలువ చేసే బంగారము, నగలను, వస్త్రములు, పట్టు వస్త్రములను, అనేకమైన కానుకలు నీకు ఇస్తానయ్యా, నా కుష్టి వ్యాధి నయపరచు ప్రభు అని వేడుకున్నాడట. వేడుకుంటే ఎప్పుడైతే ఈ నయమాని మాట్లాడాడో గెహాజీకి ఆ స్వరము చెవిలో పడిపోయింది. సేవకుడు అంటున్నాడు, కానుకలు కాదు నాకు కావాల్సింది, నీలో పరిపూర్ణత. హల్లెలూయా. నీ కానుకలు కాదు నాకు కావాల్సింది, నీకు స్వస్థత. దేవుడి పట్ల అద్భుతమైన కార్యం చేయాలి, నువ్వు స్వస్థపరచబడాలి, దేవుడిని మహిమపరచాలి అని ఎలీషా మాట్లాడుతుంటే ఈ స్వరము ఈయన చెవిలో పడిందట. ఎవరికి? గెహాజీ చెవిలో పడి వెంటనే ఎలీషాతో నడుస్తున్న వ్యక్తి, ఎలీషాతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎలీషాని విడిచిపెట్టి నాకు చిన్న పని ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఆ నయమాను దగ్గర ఏదైతే ఇస్తానన్నాడో ఎలీషా గారికి అవన్నీ తెచ్చుకొని చక్కగా ఇంట్లో మూట కట్టుకొని దాచుకొని బయలుదేరి వస్తున్నాడట. ఎలీషా ఏం చేద్దాం తెలుసండి? ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క గెహాజీ ఆ యొక్క ఆవరణంలోకి అడుగు పెట్టిన వెంటనే ఎలీషా ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి తెలుసా? అంతటా ఎలీషా వారితో ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నాతో నడుస్తున్న బిడ్డల మీద నా మనసు ఉంటుందా? నాతో నడవలేని బిడ్డల మీద ఉంటుందా? చెప్పండి కదా. ఎలీషాతో ఉన్న వ్యక్తి రాలేనప్పుడు ఎలీషా మనసు ఎక్కడ ఉంటుంది? అయ్యో, గెహాజీ నాతో ఎందుకు రాలేదు,
ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే దృశ్యాన్ని దేవుడు చక్కగా చూపిస్తున్నాడు. అని టీవీలో చూపిస్తున్నాడు, ఎక్కడ కళ్ళు మూసుకుంటే. ఈరోజు దేవుడు కూడా నాకే అలాగే చూపిస్తున్నాడండి. హల్లెలూయా. నాకు ప్రేరేపణ ఇచ్చి దేవుడు చూపిస్తున్నాడు. అలాగే ఆ దృశ్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు ఎలీషా గారికి. గ్యాస్ ఎక్కడాడు, దాని కూడా చక్కగా మూట కట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. కూర్చొని దాచుకొని వచ్చేస్తుంటే, గ్యాజీ ఇది నీకు సమయమా అన్నాడు. హల్లెలూయా. విశ్రాంతి దినం విడిచిపెట్టి ఇంటి దగ్గర పడుకోవాలి నీకు సమయమా? దేవుని పరిపూర్ణమైన మందిరంలోకి వెళ్ళి దేవుని ప్రార్థన చేయకుండా వ్యాపారం చేయడం నీకు ముఖ్యమా? దేవుని సన్నిధి విడిచిపెట్టి ఉద్యోగానికి వెళ్ళడం నీకు ముఖ్యమా? దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుని పరిశుద్ధ దినములో నువ్వు ఊరు ప్రయాణం చేసి ఎక్కడికంట ఫంక్షన్కి వెళ్దాం ఇంపార్టెంటా అని అడుగుతున్నాడు ఎలీషా. ఎవరిని? గెహాజీ. సేవకుడు, పరిచయం చేస్తున్నవాడు. గెహాజీ ఇది నీకు ముఖ్యమా? ఇది నీకు అవసరమా? ఈ సమయం అందు నీ మనసు నా దగ్గర ఉంది, నా మనసులో నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? చదవండి వాక్యాన్ని. ద్రవ్యమును వస్త్రములను ఒలీవల చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను ఏమో ఆదివారం మీకు అందరూ గుర్తొస్తారా? ఆదివారం వస్తారు అందరూ. ఈ దిక్కుమా జనం అంతా ఆదివారం వస్తారమ్మా. మనం పోయినప్పుడు ఎందుకు రారు? మన బావలు ఎందుకు రారు? అప్పుడు రారు. మా పనుంది మీరు రాలేకపోయి ఏమనుకోకండి, ఆ నిజమే పనుంది అనుకోండి. మనం అది కావాల మనుషులు మనకు తెలియదు. నిజంగా పనుంది పాపం రాలేకపోయి పోలే వచ్చేసే కదా. కాబట్టి టీ ఇచ్చిండారు, వాళ్ళకి కాఫీ ఇచ్చిండారా, వండి పెట్టిన పాస్టర్ అయితే ఇంకా కష్టపడిపోతుంది ఎక్కువ. ఎందుకు రాలో తెలియదు పాపం, ఆమెకి అమాయకులు లెక్క. అలాగే చాలా మంది మోసపోతుంటాం మనం కూడా. ఎక్కడికి వెళ్ళావో అనే సంగతి నాకు తెలుసు. గెహాజీ సంపాదించుకున్నాడు. ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునట్లు అని చెప్పగా వారు మంచువలే తెల్లనైన కుష్ఠముతో కలిగి ఎలీషా ఎదుట నుండి ఎప్పుడట నయమాను వాడికి వచ్చింది, వీడికి సంతతి అందరికి వచ్చిందట. హల్లెలూయా. ఎందుకని? దేవుణ్ణి విసర్జించడం వలన కలిగే నష్టాలు, శాపగ్రస్తులవుతారు. అందులో ఈరోజు మనం చెప్పుకునే అంశం ఇదే. చెప్పుకున్న అంశం కూడా ఇదే. యోహాను 15:5 మాట్లాడుతున్నది, దేవునికి వేరుగా ఉండి మీరు చేయలేము. ఎందుకు శాపగ్రస్తులు అవుతాం? బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట వినకపోవడం వల్ల ఒకటి, రెండోది దేవునికి ఇచ్చే అర్పణలో పరిపూర్ణత లేకపోవడం వల్ల 2, మూడోది సలుగుట వలన, దేవుని బిడ్డలైన వారి మీద సలుగుట వలన 3, 4 అబద్ధం ఆడడం వలన. గెహాజీ అన్నాడట, లేదు అన్నాడట, నేను అబద్ధం ఆడట్లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు, నువ్వు శాపగ్రస్తులు అవుతున్నావు అని చెప్పు. వాక్యము క్రీస్తు మనం ప్రేమించి ఏమా ఈ వివరణ చేయట్లేదు. మనకు మాట్లాడుకు ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నందుకే పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన జత చేశారు. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథం ఒక్కటే ఉంటే మాత్రం ఇంకా మనం చెడిపోతాం. కొత్త నిబంధన కదా యేసు ప్రభు జీవితాన్ని పరిచయం చేసి ఆయన మనం క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం పోనీలను వదిలేస్తూ ఉంటాం అన్నమాట. పాత నిబంధన ఎందుకు జ్ఞాపకం చేసుకొని తెలుసండి, ఇందులో ఉన్న అనేక రకమైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, రుగ్మతలు, శాపాలు ఇవన్నీ ఇందులో రాయబడి ఉన్నాయి. వేరు చేయొచ్చు కదా. 2 ఎందుకు జతపరచం తెలుసా? మనం ఎన్ని మర్చిపోయి తిరుగుతున్నామని జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 39 అధ్యాయాలు ముందు భాగంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభు పరలోక రాజ్యం నుంచి మాట్లాడాడు, ఈ రోజు మన మధ్య నుంచి మాట్లాడుతున్నాడు. ఆది కాండము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది దేవుడు మాట అన్నవారందరూ చెప్పడం కూడా దేవుని మహిమ పరచాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 42, 43. 19వ అధ్యాయం. నీవు నీ దినమందైనను
నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల మనకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు ఏం తెలుసా? మనకి క్షయవ్యాధి రాకుండా, మనకి రోగము రాకుండా, మన శాపగ్రస్తులు కాకుండా చక్కని మాటలు దేవుడు మనతో వివరించున్నాడు. పిల్లరా కనుక గమనించండి. అద్భుతమైన ఈ 4వ పార్టీని భాగాన్ని ఇది యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. మీ 1 గంట సమయాన్ని కేటాయించుకొని, ఇప్పుడు మీరు సరిగా వినలేదేమో, మీ మనసు ఎక్కడున్నా ఉంచుకు విన్నారేమో, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఈ వాక్యాన్ని మరొకసారి రేపు వెళ్ళి పెట్టినప్పుడు టీవీలో ఆన్ చేసుకొని, సెల్ ఫోన్ ఆన్ చేసి వినండి. మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతాడు. మన వాగ్దానాలు చాలా మంది చూడట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాత్రి నేను చెక్ చేశారు, ఎంతమంది వాగ్దానాలు చూస్తున్నారని. చూడట్లేదు, చాలా మంది చూడట్లేదు. ఇంకోటి తెలుసా? మన సంఘాన్ని మనమే మైపరచుకునే ప్రయత్నం ఉంది. మన సంఘాన్ని మనమే అభివృద్ధి చేసుకునే మార్గం ఉంది. మనకి ఒక నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మన సంఘం ఈరోజు చాలా ప్రపంచవ్యాప్తంగా మంది యూట్యూబ్ సంఘాలు పెరుగుతున్నాయి. మంది కూడా ప్రచారం అవుతుంది. సువార్త, ఇదొక సువార్త. ఈ స్వార్థలో నా పాలు భాగస్తులు. నేను 1 గంట దేవుని వాక్యాన్ని వింటాను. వాక్యం మన వింటున్నాం. మన వాగ్దాన్ని మనమే చూసుకుంటలేదు. మన స్టేటస్ లో మన ఫోటోలు మన చర్చ ఉండట్లేదు. అవును, ఎక్కడ ఉందా అనకాపల్లి ఫోన్ చేస్తుంది, అయ్యా మీ స్టేటస్ నాకు పంపించండి పాస్టర్ గారు అంటుంది. సేఫ్ చాట్ లో చూసాను, పాస్టర్ గారు నాకు డైరెక్ట్గా పంపించండి, నా స్టేటస్ లో పెట్టుకుంటానండి. నేను వేరే సంఘానికి వెళ్తున్నాను కానీ స్టేటస్ చాలా బాగున్నాయి పాస్టర్ గారు అంటున్నాను. వెంటనే నేను సేవ్ చేసుకుని ఎవరైనా పంపించాను. ఎందుకు స్టేటస్ లో వాగ్దానం ఉండదు తెలుసా? నా కోసం కాదు, దేవుని బిడ్డలను తెలియడం కోసం, హల్లెలూయా, దేవుని మహిమపరచడం కోసం. గమనించుకోండి. ఈరోజు మన సమాధాన సంగతులు విన్నాం. ఈ 4వ పార్ట్ కూడా మీరు చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని మరొకసారి వినండి. 5వదిగా కీడు కలుగుతుంది. 5వ భాగం వచ్చేవారు పెట్టడం మనకి కీడు కలుగుతుంది. 6వది నిర్మూలమైపోతాం. 2 ఉన్నాయి ఇంకా. కనుక కీడు కలుగుతుందన్న భాగం గురించి కూడా ఈ రోజు నుంచి మీరు చేసే ప్రార్థనలో, ప్రభువా వచ్చే వారం కీడు ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, వాక్యం ద్వారా నాతో మాట్లాడినాయని చేసి ఈ రోజు నుంచే ప్రార్థన చేయండి. ఇంకా ఈ 2 భాగాలకు కూడా వదలవద్దు. అలాగే ఏ విశ్రాంతి కూడా విడిచిపెట్టద్దు. అందరికీ దేవుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.